Friends, now second step is leaching. In the decomposition, first step is fragmentation, done by whom? Detritivores. Second step is leaching. In leaching, what happens? Very good. Salts are dissolved in water, they go into the soil. Next, third step, catabolism. Friends, catabolism is a very important step. In catabolism, what happens, you know? అసలు ఆర్గానిక్ వేస్ట్ ఏంటమ్మా, ప్లాంట్స్ ఏముంటాయి, పడిపోయిన లీవ్స్ ఏముంటాయి, ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఇన్ఆర్గానిక్ కాదు, ఆర్గానిక్ మాలిక్యూల్స్. ఏంటవి? ఫ్యాట్, ప్రోటీన్, అవన్నీ ఏంటి? ఆర్గానిక్ మాలిక్యూల్స్ కదా. వాటిని ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ గా మార్చాలి. అంటే వాటిని కార్బన్ గా, వాటర్ గా, నైట్రోజన్ గా, ఫాస్ఫరస్ గా మార్చాలి. అలా మార్చడానికి యాసిడ్ వేయాలి. వాటర్ సరిపోదు, వాటర్తో మారదు, యాసిడ్ వేయాలి. యాసిడ్ ఎంజైమ్స్ వేయాలి. ఎంజైమ్స్, ఆ ఎంజైమ్స్ ఎవరు వేస్తారు? బ్యాక్టీరియా, ఫంగస్. These are also called as saprophytes, saprotrophs. Slight difference is there, okay? They are called saprotrophs. Saprophytes అంటే కొన్ని plants వస్తాయి, phytes అంటే కొంచెం వేరియేషన్. Okay, see saprotrophs. See, bacteria and fungus are called saprotrophs. Do you know what saprotrophs do? They release enzymes. What they do? They release enzymes and acids. These enzymes, అవేం చేస్తాయి? ఎంజైమ్స్ ఆ వేస్ట్ లో ఉన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఆర్గానిక్ మాలిక్యూల్స్ విల్ బి బ్రోకెన్ ఇంటూ ఇన్ఆర్గానిక్. మీకు చెప్పండి, ఒక మొక్క పెరుగుతుందమ్మా, అది ఆర్గానిక్ మాలిక్యూల్స్ పెరగలదా, ఇన్ఆర్గానిక్ పెరుగుతుందా? ఆర్గానిక్ పెరగదమ్మా. ఆర్గానిక్ అంటే ఏమన్నా, ఆకు ఉందనుకో, ఆకు తీసుకొని పెరగదు ఆకుని. ఆ ఆకంతా ఫుల్ గా డీకంపోజ్ అయిపోయి ఆకులో నుంచి నైట్రేట్స్, ఫాస్ఫేట్స్ బయటకు వచ్చేస్తే ఆ నైట్రేట్, ఫాస్ఫేట్స్ ని ఇన్ఆర్గానిక్ అంటాం. ఇన్ఆర్గానిక్ దాన్ని తీసుకుంటుంది ప్లాంట్, లా పెరుగుతుంది ప్లాంట్. ఆర్గానిక్ అంటే ప్రోటీన్స్, ఫ్యాట్, ఆర్గానిక్ దాన్ని తీసుకోవాలి, దాన్ని తీసుకుంటది. అందుకనే ఆ వేస్ట్ ఆర్గానిక్ మ్యాటర్ లో ఉన్న ఆర్గానిక్ మాలిక్యూల్స్ ఉన్నాయా, వాటిని బ్రేక్ చేయాలి ఇన్ఆర్గానిక్ మ్యాటర్ గా. అలా బ్రేక్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బ్యాక్టీరియా, ఫంగస్. అవి ఏం చేస్తాయి? దే రిలీజ్ ద ఎంజైమ్స్. ఆ ఎంజైమ్స్ బయటకు వచ్చి, ఆ ఎంజైమ్స్ యాసిడ్ ఆ యాసిడ్ పడడం వల్ల మొత్తం బ్రేక్ అయిపోతాయి. అవి బ్రేక్ అయిపోయి ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ ఫ్యాట్, ప్రోటీన్, దే కన్వర్ట్ ఇంటూ ఇన్ఆర్గానిక్ మాలిక్యూల్స్ లైక్ ఫాస్ఫేట్స్, నైట్రేట్స్ అవుతాయి అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ క్యాటబోలిజం. క్యాటబోలిజం చాలా ఇంపార్టెంట్ స్టెప్. అసలు క్యాటబోలిజం లేకపోతే ఆర్గానిక్ వేస్ట్ తీసుకెళ్లి పొలంలో వేసినా దేనికి పనిచేయదు, కంపోస్ట్ అంతే.